హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంకొకటి అందరికి వచ్చేసినాను. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామని, మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఇదైతే రొయ్యలు మునక్కాయలు గుడ్లు కలిపి వండామండి. మీరు వండుకుంటారా లేదా? వండుకునే వాళ్ళు కామెంట్ చేయండి ఎలా వండుకుంటారు. వండుకునే వాళ్ళు మా దగ్గర ట్రై చేయండి. దీంట్లో కావాల్సిన పదార్థాలు: ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, రొయ్యలు, చింతపండు, మునక్కాయలు. మేమైతే ముందుగానే ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు అన్నీ కోసేసి ఉంచాను. రొయ్యలు బాగా వాష్ చేసుకొని పెట్టి అందులో ఉప్పు, పసుపు, కారం వేసి ఉడకనిచ్చేసాను ముందే. అట్టా చేస్తేనే బాగుంటుందండి రొయ్యలు. అందుకని నేను అవి చూపించలేదు, ఎందుకంటే ప్రతి వీడియోలో చూపించాలంటే చూపించలేం కదా, అందుకనేసండి. ఇప్పుడైతే పెట్టేసుకొని అందులో సరిపడంత నూనె వేసుకొని నూనె హీట్ అవనిచ్చి ఉల్లిపాయలు, రొయ్యలు అన్నీ వేసేసేయండి. పచ్చిమిరపకాయలు కూడా వేసేసేయండి. ఇవి బాగా మగ్గాలండి, ఉల్లిపాయలు, రొయ్యలు అన్నీ. చూడండి ఎలా మగ్గేసేయో. ఇప్పుడు ఇట్లా బాగా మగ్గిపోయినాక నూనెలో ఇప్పుడు మునక్కాయలు వేసేసుకోవాలి. మునక్కాయలు వేసుకున్నాక కొద్దిసేపు వేగనీయండి. ఇప్పుడు ఇందులో ఎసరు వేసాం కొంచెము, అదే రొయ్యలు వేగించుకున్నాం కదా, ఆ దాకులో కొంచెం కడిగేసి అందులో ఉప్పు, కారం అన్నీ వేసాం కదా, అదైతే పక్కలకోకుండా కొంచెం నీళ్ళు పోసి కడిగేసి ఇందులో వేసేసాము. ఇప్పుడైతే వీటిని బాగా ఉడకనివ్వండి. మునక్కాయలు, ఉల్లిపాయలు, రొయ్యలు అన్నీ బాగా మెత్తగా ఉడికిపోవాలండి. ఇప్పుడు కొంచెం ఉప్పు, కొంచెం పసుపు, కొంచెం కారం, సగం స్పూన్ వేసుకున్నాము కారం. మీకు సరిపడినంత మీరు వేసుకోండి. ఇవి అయితే చింతపండు పులుసు అండి. చూసారా, పిసికేసుకొని చింతపండు పులుసు అంతా పోసేసుకోండి అందులో. ఇప్పుడైతే పోసుకున్నాక గుడ్లు వేసేయండి అందులో. గుడ్లు అయితే ఆప్షన్ అండి, మీ ఇష్టం, వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు, లేదంటే లేదండి. ఒక 10 నిమిషాల తర్వాత మూత తీసి చూడండి, ఉడికిపోయిద్ది. మునక్కాయలు ఉడికితే కూర ఉడికినట్టే. చూసారా, బాగా ఉడుకుతుంది. ఒకవేళ మీకు ఉప్పు, కారం అంత తక్కువైంది అనిపిస్తే ఇప్పుడు చూసుకొని వేసేసుకోవచ్చు. ఇప్పుడైతే మాది బాగా ఉడికిపోయిందంటే కొత్తిమీర వేసేసుకొని కలిపేసుకొని దించేయడమే. అంతే ఫ్రెండ్స్. మా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్. మళ్ళీ ఇంకో వీడియోతో మళ్ళీ మీ అందరికి వచ్చేస్తాను. బాయ్ బాయ్.